ఏండి ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని ఎందుకు పిలుస్తారు? అసలు మూల విరాట్లు, ఈ 2 మూల విరాట్లు ఎందుకుంటాయి ఆ గుడిలో? ఈ చిన్న తిరుపతిలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తారు? అన్ని గుళ్ళలోనూ దేవతామూర్తులు తూర్పు వైపున గాని, ఉత్తరం వైపున గాని దర్శనమిస్తారు. ఇక్కడ మాత్రం దక్షిణ వైపున దర్శనమిస్తారు స్వామివారు. ఎందుకు? ఇలాంటి విశేషాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారనుకోండి మీకే తెలిసిపోతుందండి. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ కొట్టి, కామెంట్ పెడతాం మాత్రం మర్చిపోకండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. భీమవరం నుంచి చిన్న తిరుపతి వెళ్తానికండి బస్సు మీద వెళ్ళొచ్చండి. ట్రైన్ ఫెసిలిటీ లేదండి. కాకపోతే ఓన్ వెహికల్ ఏమన్నా ఉంటే దాని మీద వెళ్ళిపోవచ్చండి. నేనైతే బండి మీద వెళ్తున్నానండి. మరి బండి మీద వెళ్ళాలంటే పెట్రోల్ కావాలి కదండి. అందులో ముందు పెట్రోల్ బంక్ వచ్చానండి బాబా. పెట్రోల్ కొట్టించండి, అప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదామండి. భీమవరం నుంచి చిన్న తిరుపతి దగ్గర దగ్గర ఒక 70 కిలోమీటర్లు ఉంటుందండి. గణపురం నుంచి నారాయణపురం, నారాయణపురం నుంచి భీమడోలు నుంచి వెళ్ళిపోవచ్చండి చిన్న తిరుపతికి అండి. 70 కిలోమీటర్ల వరకు వస్తుందండి. నేనైతే ఈ రూటు కొద్దిగా రోడ్లు అవి బాగున్నాయని చెప్పేసి ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నానండి. మరి మీకు ఏదన్నా కంఫర్ట్గా ఉంటే ఆ రూట్లో వెళ్ళొచ్చు అనుకోండి. గణపురం వచ్చానండి, ఆకలేసేస్తుందండి, టిఫిన్ తిందామని ఇక్కడ ఆగానండి. ఒక ప్లేటు సాంబార్ వచ్చి ఇడ్లీ చెప్పానండి, ఒకటి మినపట్టు చెప్పానండి. సాంబార్ ఇడ్లీ అండి చాలా వరస్ట్గా ఉందండి. అలాగే మినపట్టు కూడా అంతే అనుకోండి. ఇలా గణపురం నుంచి వెళ్తుంటానండి, కాటన్ దొరవారి విగ్రహం కనిపించిందండి. ఈ బ్రిటిష్ వాళ్ళు మనకి ఎంత చేసినా అండి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ధవళేశ్వరం బ్యారేజీ కట్టించారండి. మనం ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఉంటామండి. మన ఇండియన్స్ అంటేనే అంతే కదండి. చెడు ఎంత చేసినా మర్చిపోతామండి. చివరి ఆఖరిలో చిన్న మంచి పని చేస్తే మాత్రం గుర్తుంచుకుంటాం మనం. అంతేనండి మన మెంటాలిటీ, అంతేనండి మరి మన ఇండియన్స్ది. చెడుని మర్చిపోతామండి, మంచిని గుర్తుంచుకుంటామండి. అదే మంచిది అనుకోండి. చిట్టం మర్చిపోయినాను ఇందాకండి మీకు. ఇందాక ఆ హోటల్ దగ్గర టీ తాగానండి. వేడి నీళ్ళండి బాబు. అంత వరస్ట్ అయిన టీ నేను ఎప్పుడు తాగదనుకోండి. చూసారా, హైవే ఎక్కానండి. హైవే మీద బాబు జనాలు తగిలిపోతున్నాయండి బస్సులు అయ్యా. ఈ ద్వారకా తిరుమల వెళ్తుంటానండి, చుట్టుపక్కల పామాయిల్ తోటలు ఎక్కువ కనిపించినాయండి. ఇక్కడ పామాయిల్ ఎక్కువ పండిస్తారనుకుంటానండి. అలాగే అరటి చెట్లు ఉన్నాయండి, బాగానే ఎక్కువ ఉన్నాయండి. అది మొదలవుతుందండి. స్వామివారి దర్శనానికి వెళ్తున్న జనం చూసారా, ఇక్కడ నుంచి కార్లు, బస్సులు అబ్బో చాలామంది వస్తూ ఉంటారండి రోజున. నేను చూసారా కనిపించేదేనండి శేషాచలం కొండలు అంటారండి. ఇక్కడ కనపడుతుందండి బాబు నాకు నా గోవింద నామస్మరణలో. రెండు దారులు ఉంటాయండి. గరుత్ర మంత్రి బొమ్మ కానించండి కుడివైపు తిరిగితే కొండపైకి వెళ్తానికి దారి ఉంటుందండి. ఆ టోల్గేట్ ఉంది కదండి, టోల్గేట్ దగ్గర బండికి వచ్చి 10 రూపాయలు అండి, కారుకు వచ్చి 20 రూపాయలు తీసుకుంటున్నారండి. అక్కడ కనిపించింది కేశఖండ శాల అండి. అక్కడ వెళ్ళండి మనం ఉన్న ముక్కులు ఏమైనా ఉంటే అక్కడ తీర్చుకుంటూ ఉంటారండి. అక్కడ నుంచి అండి కేశఖండ శాల కాడ నుంచి అలా లోపలికి వచ్చిన తర్వాత అండి ఎక్కడ పడితే అక్కడ బల్లి పెడతారని చెప్పేసి అండి నో పార్కింగ్ బోర్డులు పెట్టేశారండి బాబు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదండి. అది కనిపించేది ప్రసాదం కౌంటర్ అండి. ముందు మనం బండి ఎక్కడన్నా పార్క్ చేసి అప్పుడు మెల్లిగా వెళ్ళండి స్వామివారి దర్శనం చేసుకుని వద్దామండి. ఏమంటారు? స్వామివారి ఆలయం చుట్టూ 4 గోపురాలు ఉంటాయండి. మనం ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళండి, తూర్పు ద్వారం ద్వారా బయటకు వస్తామండి. అది చూసారా పచ్చగడ్డితో ఎన్ని నెలలు తయారు చేశారు, గజరాజ్ అండి బాబా. చెప్పులు స్టాండ్ ఇక్కడ ఒకటి ఉందండి. అలాగే తూర్పు గోపురం దగ్గర కూడా ఒకటి ఉందండి. ఎదురుగానే ఇక్కడ సప్త గోశాల ఉందండి. ఒకసారి గోశాల దగ్గరికి వెళ్ళి చూసి వద్దామండి. అలాగే ఇక్కడే ఉందండి, మన పిల్లలు ఎవరిని వచ్చారనుకోండి కొండ బొమ్మలు కానీ, దేవుడి ప్రసాదాలు, అలాగే చేతి కట్టిన దారాలు అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి కనిపించేది 4వ షాప్లో అండి డార్మెంటరీ అండి. అదేంటంటే మనం ఏమైనా బ్యాగులు తెచ్చానుకోండి అక్కడ పెట్టుకుని దర్శనానికి వెళ్ళొచ్చండి. బ్యాగ్కి వచ్చి 5 రూపాయలు ఇచ్చుకుంటున్నారండి. అలాగే ఇక్కడ బొమ్మలు ఏమైనా కావాలన్నా, పిల్లలు వచ్చినప్పుడు బొమ్మలు కావాలన్నా, దేవుడి పటాలు, చిత్రపటాలు అన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే ముందండి మన సెల్ ఫోన్లన్నీ అక్కడ జమ చేసి వెళ్ళాలండి. ఈ సెల్ ఫోన్ కౌంటర్ ఎదురుందండి. ఒక ఫోన్కి వచ్చి 5 రూపాయలు అండి. మనకి టోకెన్ ఇస్తారండి. మళ్ళీ మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తే మళ్ళీ మన ఫోన్ మనకి ఇచ్చేస్తారండి. చూడండి మనం కూడా ఫోను ఇచ్చి దర్శనానికి వెళ్దామండి. ఇప్పుడే దర్శనానికి వెళ్ళొచ్చానండి. దర్శనం బాగా జరిగిందండి. సెల్ ఫోన్ లోపల ఎవరలేదు కదండి, అందులో వీడియో తీయలేకపోయానండి. అసలు ద్వారకా తిరుమలని తిరుపతిని ఎందుకు పిలుస్తారో తెలుసుకునే ముందండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. అది మాత్రం ఎవరూ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా. ద్వారకా మహర్షి అనే ఒక ముని ఈ శేషాచలం కొండ మీద వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం చాలా సంవత్సరాలు ఈయన తపస్సు చేశాడంటండి.
ఈయన తపస్సుని మెచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారండి ఈయనకి. ఆ వెంకటేశ్వర స్వామిని నమస్కరించుకుని మీ పాద పూజ చేసే అవకాశం ఇవ్వమని కోరుకున్నారంటండి. అందుకని వెంకటేశ్వర స్వామి ఈ కొండ మీద స్వయంభూగా వెలిచారండి. ఈయన పూజ తపస్సు చేసే టైంకి చుట్టూరు పుట్టకడైతే మామూలే కదండి, మరి చాలా సార్లు చేస్తారు కదండి బాబు వీళ్ళ పూజలు ఇలా. ఈ పుట్టకట్టేసిందంటండి. పుట్టకట్టడంలో ఏమైందంటే స్వామివారి పాదాలు పుట్ట లోపల ఉండి ఉదర భాగం నుంచి పైకి కనపడుతున్నారండి. మరి అలాగే కొన్ని రోజులు ప్రజలందరూ పూజ చేస్తుంటారండి, కానీ పాద పూజ చేసుకునే అవకాశం లేదే అని చింతిస్తుంటే అప్పుడు రామానుజాచార్యులు వారు వచ్చినప్పుడు చెప్తే రామానుజాచార్యులు వారు పెద్ద తిరుమల నుంచి విగ్రహాన్ని దేదీప్యమానమైన విగ్రహాన్ని తెప్పించి ఇక్కడ ఈ స్వయంభూగా వెలిసిన స్వామివారి విగ్రహం వెనకాలే పెట్టించారండి. అందునే ఈ గుళ్ళో 2 దేవతామూర్తులు ఉంటారండి. ఇక్కడ 2 మూల విరాట్లు ఉండడం వల్ల ఇక్కడ సంవత్సరంలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తారండి బాబు. స్వయంగా వెలిసిన స్వామివారికి వైశాఖ మాసంలో అండి, పెద్ద తిరుపతి నుంచి వచ్చిన స్వామివారికి ఆశ్వేజ మాసంలో చేస్తారండి బ్రహ్మోత్సవాలు. ఇక్కడ ద్వారకా మహర్షి చేసిన తపోఫలంగా వచ్చిన స్వామివారు, అలాగే పెద్ద తిరుపతి నుంచి వచ్చిన విగ్రహాలు 2 మూల విరాట్లు ఉండటం వల్ల ఇక్కడ దీన్ని ద్వారకా తిరుమలగా పిలుస్తారండి. అలాగే పెద్ద తిరుపతిలో ముక్కులు ఏమైనా ఉంటే ఇక్కడ చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చండి. అలాగని చిన్న తిరుపతిలో ముక్కులు మాత్రం ఇక్కడే తీర్చుకోవాలండి బాబా. అందుకనే దీన్ని చిన్న తిరుపతి అని ఇక్కడ ప్రజలందరూ పిలుస్తూ ఉంటారండి. ఈ క్షేత్రంలో ఇంకో విషయం ఏంటంటే స్వామివారు దక్షిణం వైపుకి మన దర్శనం ఇస్తూ ఉంటారండి. అన్ని చోట్ల తూర్పు ఉత్తరంలో ఉంటారు, కానీ ఇక్కడ దక్షిణ వైపు ఉంటారండి. ఎందుకంటేనంటే ద్వారకా మహర్షి తపస్సు చేసినప్పుడు ఉత్తరం వైపు నుంచి తపస్సు చేశారండి. మరి ఆయనకి ఎదురుగా స్వామివారు స్వయంభూగా వెలిశారు కాబట్టి దక్షిణం వైపు ఉంటారండి. అదండి, అందుకోసం అండి ఈ క్షేత్రం అందుకు కూడా ఒక పుణ్యక్షేత్రంగా వెలిసిందండి బాబా. ఇది దక్షిణ గోపురం దగ్గర మెట్లండి. ఇక్కడ బస్సు దిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి, ఈ పక్క నుంచి వచ్చండి ఇలాగ మెట్లెక్కి వచ్చేసి ఇలా వచ్చినా సరే అండి మనం ఆ ఉత్తర ద్వారానే లోపల దర్శించుకోవాలండి. ఈ మెట్ల దగ్గర అండి స్వామివారి పాదాలు ఉంటాయండి. మెట్లు పూజ చేసేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారండి. మెట్టుకి కొబ్బరికాయ కొట్టి మెట్టు పూజ చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ. అలాగే ఇక్కడ డార్మెటరీ కూడా కింద ఉంటుందండి, బండ్లు పార్క్ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ. అలాగే ఇక్కడ బాలాజీ సదన్ అని ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే ఇక్కడ రూములు కూడా ఫెసిలిటీ ఉంటుందండి ఇక్కడ. చాలామంది అండి స్వామివారిని మొక్కు తీరిన వెంటనే మొక్కు తీర్చుకోవడానికి వచ్చి మెట్టు పూజలు చేస్తూ ఉంటారండి. అండ్ ఇంత వీడియో చూసారంటే ఏదో వీడియో నచ్చే ఉంటుంది కదండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు లైక్ కొట్టండి. లైక్ కొడితే చాలామందికి వెళ్తుంది కదండి, చాలామందికి ద్వారకా తిరుమల గురించి తెలుస్తుందండి. లోపల వీడియో చూస్తాను లేదండి, ఇక్కడ నుంచి చూస్తాను ట్రై చేశానండి. ఇక్కడ నుంచి ఎదురుగా కమి చేశారా ఆయన అక్కడే ఉంటుందండి స్వామివారి విగ్రహం అండి. దర్శనం అయిపోయిన తర్వాత అండి ఈ గుడి వెనక వైపున కొండ పైన అండి ఉకలామాతాదేవి అన్నప్రసాదశాల ఉంటుందండి. అక్కడ పొద్దున్నే 10 గంటల కాడి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అండి, మళ్ళీ రాత్రి 7 గంటల కాడి నుంచి 11 వరకు అన్నప్రసాదం జరుగుతూనే ఉంటుందండి. సరే రండి, మనం కూడా ఎలాగో దర్శించున్నాం కాబట్టి దేవుని దర్శించుకుని వెళ్ళి అన్నప్రసాదం కూడా తిని వెళ్ళాం అనుకోండి, అది ఒక పుణ్యం కదండి మనకి. అన్ని దానాల్లో అన్నదానం ముఖ్యం కదండి. రండి అన్నదాన కేంద్రం ఎలా ఉందో చూద్దాం. స్వామివారి విగ్రహం ఉందండి, లోపల ఫోటో పెట్టారండి. లోపలికి వెళ్ళిన ఈవిడ ఉకలామాతాదేవి అండి. దర్శనం చేసుకుని ఉకలామాతాదేవిని దర్శనం చేసుకుని లోపలికి వస్తారండి. లోపల హాల్ ఇలా ఉందండి. ఇవన్నీ ఇప్పుడు జనం కొద్దిగా ఖాళీగా ఉన్నారండి, ఖాళీగా ఉంది కదండి, లేకపోతే లైన్ బయట లైను చాలా మంది ఉంటారండి జనం అండి. ఈ లైన్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత అండి ఇక్కడ వీళ్ళు ఎవరైనా వెయిట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారంటే టీవీ కూడా పెట్టారండి. లోపలికి వచ్చిన వెంటనేనండి ఈ హాల్లో దగ్గర 1000 మంది పైన పడతారనుకుంటున్నాను నేను. మనం వచ్చేటప్పుడు కండి అరిటాకేసి అందులో స్వామివారి ప్రసాదం చక్కెర పొంగలి 2 పచ్చళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టేశారండి వాళ్ళు. ఆ అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత అండి అక్కడ ఎవరన్నా అన్నదానానికి డబ్బులు ఏమన్నా చదివించే వాళ్ళు ఉంటే చదివించుకోవచ్చు అండి అక్కడ అండి. దాని తర్వాత నేను డైరెక్ట్గా ప్రసాదశాలకు వచ్చానండి. ప్రసాదాలు లడ్డు వచ్చండి, చిన్న లడ్డు వచ్చి 15 రూపాయలండి, పెద్ద లడ్డు 1/2 కేజీ లడ్డు వచ్చి 400 రూపాయలు అంటండి. అవి తీసుకుని బయలుదేరానండి. ఈ దారిలో వస్తుంటానండి కుంకుళ్ళమ్మ దేవి ఆలయం ఉంటుందండి. చిన్న తిరుపతి వచ్చిన ప్రతి ఊళ్ళు ఈ కుంకుళ్ళమ్మ మాతని దర్శించుకుని వెళ్తారండి. ఇది ద్వారకా తిరుమల దేవాలయం, దత్త దేవాలయం అండి. ఇది దర్శించుకుని అందరూ సుఖ సంతోషాలతో వెళ్తారని అనుకుంటూ ఉంటారని మరి నాకు తెలిసిండే. ఏదో నాకు తెలిసింది చెప్పానండి. ఏమన్నా తప్పులు ఉంటే మీరు నన్ను కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి మర్చిపోకుండా అండి. ఉంటానండి మరి.